అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తనైతే తీసుకొచ్చారు. ఇక రైతన్నలకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చారనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం కింద తొలి విడత 9,000 రూపాయల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక తప్పకుండా ఈ తేదీ నుంచి అంటే ఈ నెల 28 నుంచి రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ తొలి విడత 9,000 రూపాయలను విడుదల చేస్తామని కూడా హామీ ఇచ్చారు. ఇక ముందుగా ఏ జిల్లాల రైతులకు ఏ బ్యాంక్ అకౌంట్లు కలిగిన రైతులకు డబ్బులు జమ అవుతుందనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా వీడియోలోకి అయితే వెళ్లి తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి. తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద నల్ల కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి. దయచేసి వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే ఊహించని శుభవార్తనైతే తీసుకొచ్చారండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి ఇంకా ఎవరైతే మనకు రైతులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోలేదో వారు కూడా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఈ నెల 28 నుంచే కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత 9,000 రూపాయలను విడుదల చేస్తామని కూడా హామీ ఇచ్చారు. ఇక ఇంతకంటే ముందుగానే మనకు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు కూడా రైతుల ఖాతాల్లోకి ఇటీవల కురిసినటువంటి వర్షాలకు పంటలు నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి 10,000 రూపాయల నుంచి 40,000 రూపాయల వరకు కూడా సహాయం అయితే అందబోతోంది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కీలక ప్రకటన చేసింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇది అప్డేట్. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి.